హాయ్ అండి, వెల్కమ్ టు చెర్నారో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫార్మర్ విత్ మీ శివ. అంటే ఒక 15 days 20 days గ్యాప్ వచ్చిందండి వీడియో చేయలేక, అది పర్సనల్ ప్రాబ్లం వల్ల. సరే, ఏది ఏమైనా కానీ ఈరోజు అయితే వీడియో చేయడానికి ప్రధానమైన కారణం, ఇంతకుముందు చేసేది నేను వాళ్ళ వ్యక్తుల గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, ఒక క్రికెట్ రివ్యూలు కానీ, సినిమా రివ్యూలు కానీ ఇవన్నీ చేసేది. కానీ నిజ జీవితంలో ఏం జరుగుతుందనే అనేది అయితే మర్చిపోయానండి. అంటే ఎట్లా అంటే నేను బేసిక్గా ఫార్మర్ అండి. అంటే పోయిన సంవత్సరం మోటార్లు అవి ఇవి పోయాక వర్షం అది ఎండిపోయింది, తిన్నీకి బియ్యం అయితే లేవండి. సరే అని మార్కెట్ అంటే ఒక మిల్లుకి వెళ్ళి నేను ఒక బియ్యం కొందామని మిల్లుకి వెళ్ళానండి. మిల్లుకి వెళ్తే బియ్యం కాస్ట్ వచ్చేసి ఒక 6,500, 7,000 ఇట్లా ఉన్నాయండి. అది చూసి నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే వడ్లు ఒక క్వింటాల్కు 2,000, 2,100 ఇట్లా పెంచడానికి చాలా ఇబ్బంది పడతారు. వాడు 6,500, 7,000, 7,500 అంటుండు. ఓకే, అంటే ఆ ధరని వాడు డిసైడ్ చేస్తుండు. మరి వడ్ల ధరనేమో రైతు డిసైడ్ చేస్తలేడు, ఎవరో డిసైడ్ చేయాలి. అంటే మేము 6 నెలలు పండించిన పంట ధరని నిర్ణయించడం మా వంతు కాదు, ఎవరు నిర్ణయించాలి. వాడు జస్ట్ మేము 6 నెలలు పండించిన ఒక వడ్లని జస్ట్ ఒక అర్ధగంట గంటన్నరలో ఆడు మిల్లులో పట్టించి వాడు ధర నిర్ణయిస్తుండు. అంటే ఇప్పుడు అసలు ఏందన్నట్టు చెప్పండి, మేము పండించిన పంటకి మేము ధర నిర్ణయించడం లేదు. అది 2,000, 2,000 2,024 రూపాయలు అట్లా బోనస్, 4 రూపాయలు, 2,024 రూపాయలు అని 2,000 ఇట్లా ప్రకటిస్తుంది కేంద్రం. వాడు 6,500 అంటుండు, 7,000 అంటుండు, 7,000 4 రకాల బియ్యం తెచ్చి 6,000, 6,500, 7,000 ఇట్లా చెప్తుండు. వాడు తయారు చేసిన బియ్యం కాదు, మేము పండించిన వడ్లని వాడు జస్ట్ ఆ వడ్లని పాలిష్ చేసి అవి అమ్మడానికి వాడు ధర నిర్ణయిస్తుండు. 6 ఏండ్లు అంటే 6 నెలలు, ఏండ్లు కాదు సారీ, 6 నెలలు మేము చీకటి దున్నించి వ్యవసాయం చేసి వరాలు తీసి అన్ని రకరకాల పనులు చేసి పగలనక రాత్రనక రకరకాల పనులు చేసి 6 నెలలు కష్టపడితే ఆ వడ్లను తయారు చేసి మేము మార్కెట్లకు అమ్మితే అర్ధ గంటలో వాడు బియ్యాన్ని పాలు చేసి ధర నిర్ణయించిండు. 6,000 రూపాయల క్వింటల్ వేసుకొచ్చి ఇవాళ నేను వేసుకురావాల్సి వచ్చింది. అంటే రైతు కష్టం ఏడ ఉందండి. రైతు పండించిన పంటకేమో విలువ లేదు, రైతు చెప్పిన విలువ లేదు. ఎవడో గంటల అంటే నేను వాళ్ళని తప్పట్లేను. సరే, బియ్యంలో 7,000 బియ్యం క్వింటల్ ధర ఉంటే 3,500 వడ్లు క్వింటల్ ధర ఇవ్వండి. 6,500 అంటే 3,250 రూపాయలు క్వింటల్ ధర ఇవ్వండి. జస్ట్ అట్లీస్ట్ 2,100, 2,000 వడ్ల ధర ఉండడం ఏంటి, 6,500, 6,000 రూపాయలు బియ్యం ధర ఉండడం ఏంటి? రైతు కష్టం ఎవరు అండి రైతును పట్టించుకునేది? రైతు రాజ్యం, రైతు సమస్య, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా కాదండి. రుణమాఫీ చేస్తున్నా, రైతు బంధు ఇస్తున్నా, రైతు భరోసా ఇస్తున్నా, రైతులకు అది చేస్తున్నా, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, జానే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే రైతు యొక్క శ్రమకు తగిన కృషి. రైతు గురించి ఆలోచించే ప్రభుత్వాలు రైతు నిర్ణయించిన ధర, రైతు పండించిన పంటకు రైతు గిట్టుబాటు ధర కల్పించడమే. ఈ వీడియో ఇన్నేళ్ళు చేసిన వీడియోలో ఇది నాకు బెస్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే అంత స్ట్రగుల్ పడ్డా ఇంతకుముందు ఏమనుకునేదంటే నేను దేశానికి తిండి పెడుతున్నా అని గౌరవంగా ఫీల్ అయ్యేవాడిని. దేశానికి తిండి పెడతాను నేను దేశానికి తిండి పెడతానని చాలా గౌరవంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. బట్ ఈరోజు నేను బియ్యం కొనుక్కొచ్చుకోవడంలో నేను చాలా ఇబ్బంది పడ్డా. సరే, చాలామంది ఇబ్బంది చాలా పడుతున్నారు కానీ ఓకే అండి. ఈరోజు వీడియో నాది జస్ట్ నాకే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పటి నుంచి స్ట్రగుల్ నుంచి ఒక వీడియో చేయాలని అనుకుంటాను. ఓకే, బాయ్ అండి. ఏదేమైనా ఓకే, గుడ్ బై.